బాబోయ్, రోడ్డు కంప్లీట్గా నిండిపోయిందంటే ఆలోచించండి ఎంత క్రౌడ్ ఉన్నది ఇక్కడ. హే గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు ద న్యూ వ్లాగ్ అగైన్. ఇప్పుడు మన కాళ్ళు నొప్పులు అయితే కొంచెం తగ్గాయి. లక్కీలీ ఐఎమ్ ఫీలింగ్ సో మచ్ బెటర్ దెన్ యెస్టర్డే. బట్ నిన్నటి వరకు ఉంది భయ్య నొప్పి మామూలుగా లేదు. లిటరల్లీ నరకం కనిపించింది. అండ్ లిటరల్లీ గిరి ప్రదక్షిణ అయ్యాక 1 డే కంప్లీట్ రెస్ట్, వ్లాగ్ లేదు ఏమీ లేదు. మళ్ళీ ఆఫ్టర్ 1 డే గ్యాప్ ఇచ్చి నిన్నంతా కంప్లీట్ బెడ్ రెస్ట్ అనమాట. బెడ్ రెస్ట్లో ఉండి ఇప్పుడు అగైన్ మళ్ళీ కొత్త వ్లాగ్ స్టార్ట్ చేశాను. అండ్ ఇక్కడ చెప్పాను కదా, ఇది వార్తాలి కుటీర్ అని చెప్పి చాలా బాగుంది. అండ్ వీటి ఇక్కడ రూమ్ రెంట్ ప్రైస్ కూడా చాలా తక్కువ, బిలో 1000 ఉంటుందన్నమాట. ఫుడ్ బాగుంది, చుట్టూ యూ కెన్ సీ మొత్తం నేచర్ ఉంది. అండ్ ఇక్కడ పికాక్ ఉంది అని కూడా అంటున్నారు. మీకు వినిపిస్తుందా? అది విచిత్రమైన సౌండ్లన్నీ చేస్తుంది నైట్ అంతా. ఇక్కడ పికాక్ ఉందంట. అండ్ ఇప్పుడైతే మనం ఇక్కడ అరుణాచలంలో చుట్టూ ఉండే ప్లేసెస్ని కొంచెం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో లెట్ us గో అండ్ లెట్ us ఎక్స్ప్లోర్ దీస్ ప్లేసెస్. చాలా తక్కువ నేను ఇలాంటి డివోషనల్ ట్రిప్స్కి రావడం అనేది. బట్ ఎస్, ఐ స్టార్టెడ్ లైకింగ్ దెమ్. నేను చెప్పాను కదా, మొన్న ఆ రోజు అయితే గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు నిజంగా దేవుడు కనిపించాడు నాకైతే. అండ్ 14 కిందకి కాళ్ళకేం లేకన్నా, చెప్పులేం లేకన్నా, మనకేంటి చిన్నప్పటి నుంచి షూస్ చెప్పులు ఇవన్నీ అలవాటు. అలాంటిది ఒకేసారి అవి లేకన్నా 14 కిలోమీటర్లు తార రోడ్డు పైన నడవడం అంటే అంత ఈజీ కాదు. సో చుక్కలు కనిపించాయి. బట్ ఎస్, ఐ డిడ్ ఇట్. మా ఫ్యామిలీ అంతా షాక్ అనమాట. నేను ఎలా వెళ్ళిపోయాను ఆక్కన్నా అని చెప్పి. దట్ నేనే ఫస్ట్ వెళ్ళాను కదా, సో అందరూ షాక్ అయ్యారు. బట్ ఎస్, మైండ్ సెట్, ఇట్స్ ఆల్ అబౌట్ ద మైండ్ సెట్. గట్టిగా అనుకున్నాను, చేద్దాం ఫినిష్ చేద్దాం అని చెప్పి గట్టిగా అనుకున్నాను అని ఫిక్స్ అయ్యాను. అందుకనే వర్షం పడుతున్నా సరే ఆక్కన్నా వెళ్ళిపోయాను. బట్ ఎస్, ఐ ఫెల్ట్ గుడ్, బాగుంది. నేను ముందు పెద్దగా ఏమనిపిస్తుంది, బట్ గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ ఇట్. ఈవెన్ దో కాళ్ళు నొప్పులు వస్తున్నా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. మీకు వినిపిస్తుందో సౌండ్? పికాక్ది. అండ్ బై ద వే, ఇక్కడైతే మనం మంచిగా ఒక స్కూటీ రెంట్కి తీసుకున్నాం అనమాట. సో దిస్ ఈజ్ అవర్ డైలీ డ్రైవ్. సో ఇక్కడ ఏంటంటే జనాలు రష్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఇలాంటి స్కూటీతో మంచిగా మనం చిల్ అయిపోవచ్చు. మమ్మీ కూడా తయారై వచ్చేసారు. గుడ్ మార్నింగ్. కాళ్ళ నొప్పులు ఎలా ఉన్నాయమ్మా? పర్లేదు, ఈ రోజుకి నిన్న టాబ్లెట్ నాకు కంప్లీట్ తగ్గిపోయినా అసలు. అవును, నేను టాబ్లెట్ వేసుకున్నా. నేను టాబ్లెట్ ఏదో రాసా, దాంతో ఓకే. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం? మనమా రమణాశ్రమం అని ఒకటి ఉంది, స్కందాశ్రమం. ఇక్కడ రమణాశ్రమం అని చెప్పింది, అక్కడికి వెళ్తున్నాం. లెట్స్ గో. సో గైస్, ప్రెజెంట్ అయితే మనం ఇక్కడ రమణాశ్రమంకి వచ్చామన్నమాట. అండ్ యూ కెన్ సీ దట్ ఈస్ ద ఎంట్రన్స్. అండ్ ఇప్పుడు ఇక్కడ మనం రమణాశ్రమంలోకి వెళ్దాం. ఇది ఇక్కడ అరుణాచలంలో చాలా పాపులర్ అని చాలా ఫేమస్ అనమాట. ఓకే, ఇక్కడ కెమెరా నాట్ అలౌడ్, సో ఐఎమ్ క్లోజింగ్ ద కెమెరా. A few moments later. సో ప్రజెంట్ ఇప్పుడైతే మనం ఇక్కడ స్కందాశ్రమం అని చెప్పి ఇంకొక ఆశ్రమంకి వచ్చాం అనమాట. రమణాశ్రమంలో ఫొటోస్ వీడియోస్ అసలు ఎలాంటివి అలౌడ్ కాదు. సో అక్కడేం తీయలేదు. అక్కడ ఏంటంటే జనాలు కంప్లీట్లీ మెడిటేషన్ చేయడానికి వస్తారనమాట. సో ఆ రమణ బాబా మెడిటేషన్కి ఫేమస్ అనుకుంటా, కరెక్ట్ మీ ఫేమస్ రాంగ్. అండ్ ఇప్పుడైతే మనం ఇక్కడ స్కందాశ్రమంకి వచ్చాం. కొంచెం ట్రెక్కింగ్ అవుతుంది ఇక్కడ. ఎక్కడ పద్ధతి? కంప్లీట్ కొండపైన ఉంది స్కందాశ్రమం అనేది. ఇందాక నుండి ఈ కొండ ఎక్కుతూనే ఉన్నాను. ఇక్కడ ఇంకా కొండ వస్తూనే ఉంది. అమ్మా, మమ్మీ చెల్లి అక్కడ అడ్రస్ లేదు, చాలా స్లోప్ ఎక్కువ ఉంది. అమ్మా, చిన్న మ్యాన్ వర్సెస్ వైల్డ్ ఫీల్ వస్తుంది నాకు ఇప్పుడు. సో యూ కెన్ సీ దిస్ ఈస్ ద ఆశ్రమం అన్నమాట. చెల్లి తీసుకొచ్చింది. అదేదో వ్యూ పాయింట్ ఉంటుంది, అది ఎక్కడో కొండ పైన ఉంది. అది ఎక్కడో నుంచి కనబడుతుంది, నాకు అర్థమైంది. ఎస్, ఎండ వచ్చేసింది, చుక్కలు కనిపిస్తుంది. A few moments later. ఇప్పుడు మళ్ళీ ఈవినింగ్ అయింది, బయటకు వచ్చాను. జస్ట్ లుక్ ఎట్ ద క్రౌడ్. ఓ మై గాడ్ గైస్, మొన్న మనం వెళ్ళిన దానికి ఇంటూ 10 times, లిటరల్లీ ఇంటూ 10 times ఉన్నది క్రౌడ్. లక్కీగా మన ప్రదక్షిణ చాలా ఫాస్ట్గా అయిపోయింది.
ఇక్కడైతే మాత్రం క్రేజ్ అసలు లిటరల్లీ. అమ్మ బాబోయ్, రోడ్డు కంప్లీట్గా నిండిపోయిందంటే ఆలోచించండి ఎంత కదోడు ఉన్నది ఇక్కడ. ఏనా మంచిగా అక్కడ స్ట్రీట్ షాపింగ్ చేద్దామని చెప్పి ఇక్కడ వి ఫౌండ్ సంథింగ్ ఇంట్రెస్టింగ్. అమ్మ ఇవి స్టోన్ అమ్మా, అవి స్టోనా గైస్? హ్యాండ్ మేడ్ స్టోన్ లాకెట్స్. ఓ వావ్, ఓ చాలా బాగున్నాయి, తీసుకుందాం ఏదైనా.